హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సబ్జెక్ట్ ఉంటుంది కదా. సో అందులో నేను కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు సింపుల్గా అర్థమయ్యేలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, మీకు అర్థమయ్యేలాగే ఉంటుంది కాన్సెప్ట్ అనేది. సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇండస్ట్రీ 4.0 అండ్ ఇట్స్ బెనిఫిట్స్ అన్నప్పుడు, సో నేను మీకు సింపుల్గా చెప్తాను. ఇక్కడ ఉన్న మ్యాటర్ అంతా ఒకసారి చదవండి, నేను చెప్పినాక చదవండి, ఓకేనా? సో ఇండస్ట్రీ 4.0 అనేది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనమాట. సో ఇందులో ఏంటంటే మనం మోడర్న్ టెక్నాలజీస్ అనేవి యూజ్ చేసుకుంటాం, లైక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్, ఇంకా బిగ్ డేటా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ అనేవి స్మార్టర్గా ఉంటాయి, ఫాస్టర్గా ఉంటాయి, ఇంకా మంచిగా ఎఫిషియెంట్గా ఉంటాయి అనమాట. సో ఇండస్ట్రీ 4.0లో మెషిన్స్, సెన్సార్స్, ఇంకా కంప్యూటర్స్ అవనేవి టాక్ టు ఈచ్ అదర్ అనమాట. అవి ఇన్ఫర్మేషన్ కానీ డేటా అనేవి షేర్ చేసుకుంటా అలా ఉంటాయి అనమాట. సో ఇవి ఏం చేస్తాయంటే డేటాని కలెక్ట్ చేయడం కానీ, ఇంకా డెసిషన్స్ మేక్ చేయడం కానీ, ఇంకా ప్రొడక్షన్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తాయి అనమాట. హ్యూమన్ హెల్ప్ లేకుండా, అంటే మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ మిషన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఒక స్మార్ట్ ఫ్యాక్టరీస్ అనేవి క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీస్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీ 4.0 ఏంటంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, అంటే మెషిన్స్, సెన్సార్స్ అన్ని ఇంటర్నెట్లో కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్స్ మెషిన్స్ మేక్ స్మార్ట్ డెసిషన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మెషిన్స్ అనేవి స్మార్ట్ డెసిషన్స్ మేక్ చేస్తాయి. ఇంకా రోబోటిక్స్ ఇవనేవి ఆటోమేషన్ ఫర్ టాస్క్లో యూజ్ చేస్తాము. ఇంకా బిగ్ డేటా అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది యూజ్ చేసుకుంటుంది ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి. ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఆన్లైన్లో మనకి డేటాని స్టోర్ చేసుకోవడం కానీ, ప్రాసెస్ చేయడం కానీ ఇదంతా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ మిషన్స్ అండ్ సాఫ్ట్వేర్స్. మెషిన్స్ ఇంకా సాఫ్ట్వేర్ రెండు కంబైన్డ్ అయింది అనమాట. సో ఇందులో మీరు మెయిన్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే హెడ్డింగ్స్. ఈ హెడ్డింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుంటే మీరు మ్యాటర్ ఈజీగా రాయొచ్చు, ఓకేనా? బెనిఫిట్స్ ఆఫ్ ఇండస్ట్రీ 4.0 వచ్చేసి టైంని సేవ్ చేస్తుంది, అంటే మనకి వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఇంకా రెడ్యూసెస్ మిస్టేక్స్, అంటే స్మార్ట్ మిషన్స్ అనేవి మనకి మంచి క్వాలిటీ వర్క్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ లెస్ బ్రేక్ డౌన్, అంటే మిషన్ స్టైల్స్ బిఫోర్ ది బ్రేక్. అంటే ఏదన్నా ఇప్పుడు మిషన్లో ఏమైనా ఫాల్ట్ ఉందంటే అవి మనకి ముందే చెప్తాయి అనమాట. సో దానివల్ల మనకి ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ సేవ్స్ మనీ. సో దీనివల్ల ఏమవుతుందంటే మనీ వేస్ట్ అవ్వదు, ఇంకా బెటర్గా ప్లాన్ చేసుకోవచ్చు. లైవ్ మానిటరింగ్, అంటే ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం మంచిగా చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ సేవ్ ఫర్ వర్కర్స్, అంటే వర్కర్స్కి చాలా సేఫ్గా ఉంటుంది మనకి ఇండస్ట్రీ 4.0 అనేది. అంటే డేంజరస్ జాబ్స్ కెన్ బి డన్ బై మెషిన్స్. సో కొన్ని జాబ్స్ ఉంటాయి అనమాట, కొన్ని వర్క్స్ ఉంటాయి, అవి మిషన్స్ చేస్తాయి అనమాట. మనిషికి చాలా వర్క్ అనేది తగ్గిస్తాయి ఇవి. సో మంచిగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ మేక్ బెటర్ ప్రోడక్ట్స్. సో క్వాలిటీ అనేది చెక్ అవుతుంది అనమాట, ఆటోమేటిక్గా మిషనే చెక్ చేస్తుంది క్వాలిటీ ఏంటి అనేది. ఇంకా ఈజియర్ కస్టమైజేషన్, అంటే ప్రోడక్ట్స్ కెన్ బి మేడ్ టు మచ్ కస్టమర్ నీడ్స్. సో మనకి తగ్గట్టు ఆ ప్రోడక్ట్స్ అనేవి మేడ్ చేస్తారు, వాళ్ళు తయారు చేస్తారు. సో స్టూడెంట్స్, ఇక్కడ ఉన్నది ఒకసారి మ్యాటర్ చదవండి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ అన్ ఐఓటీ, దాని యొక్క రోల్ ఏంటి ఇండస్ట్రీ 4.0లో, దాని యొక్క రోల్ ఏంటి అని క్వశ్చన్ అడిగినప్పుడు ఇక్కడ చూడండి మ్యాటర్. సో ఫస్ట్ వాట్ ఈజ్ ఐఓటీ. ఐఓటీ అంటే ఏంటి? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఇది అనేది ఒక సిస్టమ్ అనమాట. ఇందులో మనకి డివైజెస్ లైక్ మెషిన్స్ కానీ, సెన్సార్స్ కానీ, టూల్స్ కానీ ఇవన్నీ మనకి ఇంటర్నెట్లో కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ డివైజెస్ ఏం చేస్తాయంటే డేటాని కలెక్ట్ చేస్తాయి, ఇంకా షేర్ చేస్తాయి అనమాట. సో దే కెన్ ఆల్సో సెండ్ ఇన్ఫర్మేషన్ టు కంప్యూటర్స్ ఆర్ స్మార్ట్ ఫోన్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది కంప్యూటర్స్కి, స్మార్ట్ ఫోన్స్కి సెండ్ అవుతూ ఉంటుందన్నమాట. సో దీస్ అలోస్ మిషన్స్ టు వర్క్ ఆటోమేటికలీ, గివ్ అలర్ట్స్ అండ్ హెల్ప్ పీపుల్ మేక్ బెటర్ డెసిషన్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే వర్క్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది, ఇంకా అలర్ట్స్ అనేవి ఇస్తుంది. సో మనకి బెటర్ డెసిషన్స్ అనేవి మనం మేక్ చేయొచ్చు అనమాట, అండ్ హెల్ప్ పీపుల్ టు మేక్ బెటర్ డెసిషన్స్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఫ్యాక్టరీలో ఒక మెషిన్కి ఒక సెన్సార్ ఉందన్నమాట, అది టెంపరేచర్ అనేది చెక్ చేస్తూ ఉంటుంది. వన్స్ ఆ మెషిన్ అనేది హీట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకు ఒక అలర్ట్ అనేది ఇస్తుంది అనమాట, ఇట్లా టెంపరేచర్ అనేది ఎక్కువ ఉందని. సో మనం అది చూసుకొని మనం ఫిక్స్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనకు ఐఓటీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఐఓటీ యొక్క రోల్ ఇండస్ట్రీ 4.0లో ఏముంది అనేది ఇక్కడ ఉంది చూడండి. సో ఇండస్ట్రీ 4.0 అనేది ఒక న్యూ వే ఆఫ్ రన్నింగ్ ఇండస్ట్రీస్ అనమాట. సో ఇందులో మనకి స్మార్ట్ టెక్నాలజీస్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. లాస్ట్ స్లైడ్లో చెప్పాను కదా, ఐఓటీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇంకా ఆటోమేషన్ కానీ. సో ఐఓటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట ఈ ఇండస్ట్రీ 4.0లో. సో మెషిన్స్ కానీ, ప్రాసెస్ కానీ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. మనకి ఇంటెలిజెంట్ అనేది ఉంటుంది, మోర్ కనెక్టెడ్ అండ్ ఇంటెలిజెంట్గా ఉంటుంది. సో లాస్ట్ నేను స్లైడ్లో చెప్పాను కదా అది. సో ఈ ఐఓటీ అనేది ఎలా హెల్ప్ అవుతుంది? సో మానిటరింగ్ మిషన్స్ ఇన్ రియల్ టైం. సో ఈ ఐఓటీ ఏంటంటే మనకి మిషన్స్ అనేవి రియల్ టైంలో మానిటర్ అవుతాయి అనమాట, టు చెక్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ. సో అంతా మంచిగా జరుగుతుందా, కండిషన్ అంతా మంచిగా ఉందా అనేది చెప్తుంది అనమాట. సో ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, టు రిపేర్ మిషన్స్ బిఫోర్ దే ఫెయిల్. నేను ఇందాక చెప్పాను కదా,
సో సెన్సార్స్ అనేవి ఉంటాయి, అవి మనకు చెప్తూ ఉంటాయి అనమాట ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, మిషన్ అనేది మంచి కండిషన్ లో ఉందా లేదా అనేది. సో ఇది ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ ని చూస్తుంది అనమాట. సో డేటా కలెక్షన్ ఏం చేస్తుంది, టు అండర్స్టాండ్ హౌ టు ఇంప్రూవ్ ప్రొడక్షన్. సో ఈ డేటా మనం కలెక్ట్ చేసుకొని ఏమన్నా మనం ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేయొచ్చా, దాంట్లో ఫాల్స్ ఏంటి అన్ని చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంప్రూవింగ్ ప్రోడక్ట్ క్వాలిటీ. సో ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని దాని యొక్క కండిషన్స్ చెక్ చేయడం కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అప్పుడు ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా ఇవన్నీ చూడొచ్చు అనమాట. ఇన్వెంటరీ మేనేజ్మెంట్, టు నో హౌ మచ్ స్టాక్ ఈజ్ అవైలబుల్ అండ్ వెన్ టు ఆర్డర్ మోర్. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో ఏంటంటే ఇప్పుడు స్టాక్ ఎంత అవైలబుల్ గా ఉంది, లేదా ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా ఆర్డర్ చేయాలా లేకపోతే ప్రిపేర్ చేయాలా అదంతా చూసుకుంటుంది అనమాట. సేవింగ్ ఎనర్జీ అండ్ టైం. సో ఈ ఐఓటీ అనేది మనకి టైం చాలా సేవ్ చేస్తుంది, ఇంకా ఎనర్జీ సేవ్ చేస్తుంది బై మేకింగ్ సిస్టమ్స్ వర్క్ ఓన్లీ వెన్ నీడ్. సో ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో అప్పుడే సిస్టమ్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకి ఎనర్జీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. సో ఐఓటీ అనేది ఎంటైర్ ఫ్యాక్టరీని స్మార్టర్ గా, ఫాస్టర్ గా, మోర్ ఎఫిషియెంట్ గా, కాస్ట్ ఎఫెక్టివ్ గా చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే హ్యూమన్ ఎర్రర్స్ ని రెడ్యూస్ చేస్తుంది, ఇంకా సేఫ్టీని ఇంక్రీజ్ చేస్తుంది, ఇంకా బెటర్ డెసిషన్ మేకింగ్ అనేది చేస్తుంది. సో ఒకవేళ మీ క్వశ్చన్ ఇండస్ట్రీ 4.0 యొక్క గోల్స్ ఏంటి అన్నప్పుడు ఇక్కడ చూడండి. సో మేక్ ఫ్యాక్టరీ స్మార్టర్స్, ఫ్యాక్టరీస్ ని చాలా స్మార్ట్ గా చేస్తుంది అనమాట. యూజ్ స్మార్ట్ టెక్నాలజీస్ టు ఇంప్రూవ్ హౌ ఫ్యాక్టరీస్ వర్క్. సో స్మార్ట్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని మనం ఫ్యాక్టరీస్ ని మంచిగా వర్క్ చేయొచ్చు అనమాట, ఇంప్లిమెంట్ చేయొచ్చు చాలా. నెక్స్ట్ ఏంటి, ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సో ప్రొడ్యూస్ మోర్ ఇన్ లెస్ టైమ్ విత్ బెటర్ ప్లానింగ్ అండ్ ఆటోమేషన్. సో ఏంటంటే ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట, తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్ అనేది వస్తుంది అనమాట. మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు చేయాలి ఏంటి అనేది. సో దీనివల్ల మనకి ప్రొడక్టివిటీ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంప్రూవ్ ప్రోడక్ట్ క్వాలిటీ, ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. యూజ్ సెన్సార్స్ అండ్ డేటా టు మేక్ షూర్ ప్రోడక్ట్స్ ఆర్ మేడ్ కరెక్ట్లీ. సో ఈ సెన్సార్స్ డేటా మనం యూజ్ చేసుకొని ప్రోడక్ట్స్ అనేది మంచిగా కరెక్ట్ గా ఉన్నాయా, దాని యొక్క క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేయొచ్చు అనమాట. ఇంకా రెడ్యూసెస్ కాస్ట్, సేవ్ మనీ బై రెడ్యూసింగ్ వేస్ట్, ఎర్రర్స్ అండ్ డౌన్ టైమ్. సో ఈ ఇండస్ట్రీ 4.0లో మనము వేస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది, ఎర్రర్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. సో మంచిగా ఉంటుంది అనమాట, వర్క్ అనేది మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఎనేబుల్ రియల్ టైమ్ డెసిషన్ మేకింగ్, గెట్ లైవ్ డేటా ఫ్రమ్ ది మిషన్స్ టు మేక్ క్విక్ అండ్ స్మార్ట్ డెసిషన్స్. అదే మెషిన్స్ నుంచి మనకి లైవ్ డేటా అనేది వస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనము మంచిగా క్విక్ గా చేయొచ్చు, ఇంకా స్మార్ట్ డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంప్రూవ్ సేఫ్టీ, యూజ్ రోబోట్స్ అండ్ మెషిన్స్ టు హ్యాండిల్ డేంజరస్ టాస్క్. సో కొన్ని మనం చేయలేమన్నమాట, సో అవి మనకి చాలా డేంజరస్ గా ఉంటాయి. సో అలాంటి వర్క్స్ ఏంటంటే ఈ రోబోట్స్ కానీ మెషిన్స్ కానీ చేస్తాయి. సో దీనివల్ల ఏంటంటే డేంజరస్ టాస్క్ అనేవి హ్యాండిల్ చేస్తాయి అనమాట రోబోట్స్ కానీ మెషిన్స్ కానీ. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి సేఫ్టీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈజీలీ చేంజ్ ప్రొడక్షన్ టు మేక్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ వెన్ నీడెడ్. సో ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటంటే మనము ప్రొడక్షన్ ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు అనమాట చాలా వరకు. ఇంకా ప్రొడక్షన్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు, దీనివల్ల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట మనకి ఇండస్ట్రీ 4.0లో. నెక్స్ట్ ఏంటి, బెటర్ కస్టమర్ సర్వీస్, యూస్ టెక్నాలజీ టు క్రియేట్ ప్రోడక్ట్స్ దట్ మ్యాచ్ కస్టమర్ నీడ్స్ ఫాస్టర్. సో మనకి కొన్ని ఉంటాయి అనమాట, కొన్ని ప్రోడక్ట్స్ కావాలి. సో దీనివల్ల ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తయారు చేస్తారనమాట ప్రోడక్ట్స్ మనకి మ్యాచ్ అయ్యేటట్టు ఫాస్టర్ గా తయారు చేస్తారు. సో ఇవన్నీ గోల్స్ ఆఫ్ ఇండస్ట్రీ 4.0 అనమాట. ఇందులో మెయిన్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. సో అక్కడ ఉన్న మ్యాటర్ చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజ్ ఆఫ్ ఇండస్ట్రీ 4.0. సో అడ్వాంటేజ్ ఏంటి, ఇక్కడ మెయిన్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి చాలు, జస్ట్ మ్యాటర్ వినండి ఏంటి అనేది అంతే. ఫస్ట్ ఏంటి, వర్క్ ఈస్ ఫాస్ట్. సో మనకి మెషిన్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటాం కాబట్టి ప్రొడక్షన్ అనేది స్పీడ్ గా ఉంటుంది. ఇంకా మేకింగ్ మోర్ ప్రొడక్ట్స్ ఇన్ లెస్ టైంలో మనం చాలా ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయొచ్చు అనమాట. బెటర్ ప్రొడక్ట్ క్వాలిటీ, సో స్మార్ట్ సిస్టమ్స్ అనేవి క్వాలిటీని చెక్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం చూసుకుని అవాయిడ్ చేయొచ్చు, మంచిగా ప్రొడక్షన్ అనేది ఇవ్వచ్చు. ఇంకా సేవ్స్ మనీ, ఇంకా మనకి ఏంటి ఇప్పుడు టైం తక్కువ పడుతుంది కాబట్టి లెస్ వేస్ట్ అండ్ లెస్ ఎనర్జీ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనీ అనేది సేవ్ అవుతుంది. మిషన్స్ డోంట్ బ్రేక్ డౌన్ ఈజీలీ. సో సెన్సార్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మిషన్స్ లో మనం ఫిక్స్ చేసి ఉంటాం కాబట్టి ఆ సెన్సార్స్ మనకి చెప్తూ ఉంటాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఏదన్నా తేడా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే చూసుకొని ఓకే టెంపరేచర్ ఎక్కువ ఉంది మళ్ళీ అని మొత్తం చెక్ చేసుకొని మనం దాన్ని ఫిక్స్ చేస్తాం అనమాట. అక్కడ ఉంది అదే చూడండి, సెన్సార్స్ వార్మ్స్ వెన్ మెషిన్స్ నీడ్స్ ఫిక్సింగ్ బిఫోర్ దే బ్రేక్ కంప్లీట్లీ. నెక్స్ట్ ఏంటి, ఈజీ టు ట్రాక్ వర్క్, యూ కెన్ సీ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యాక్టరీ ఎనీ టైమ్ యూజింగ్ కంప్యూటర్స్ ఆర్ ఫోన్స్. సో మనం కంప్యూటర్స్ ఫోన్స్ యూజ్ చేసుకొని మనం ఆ ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది మనం ఎక్కడున్నా కానీ మనం లైవ్ గా చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటి, సేఫర్ ఫర్ వర్కర్స్, వర్కర్స్ కి చాలా సేఫ్ గా ఉంటుంది అనమాట. అంటే నేను లాస్ట్ లోనే గోల్స్ లోనే చెప్పాను కదా, గోల్స్ చెప్పినప్పుడే. సో రోబోట్స్ అవన్నీ యూజ్ చేసుకొని మనుషులు చేయలేని డేంజరస్ జాబ్స్ అనేవి ఇవి చూస్తాయి.
నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ ప్రొడక్షన్. సో ఫ్యాక్టరీస్ అనేవి క్విక్లీ స్విచ్ చేయొచ్చు అనమాట. డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి వాళ్ళు లాంచ్ చేయొచ్చు. ఇంకా బెటర్ డెసిషన్స్. సో డేటా హెల్ప్స్ మేనేజర్స్ మేక్ స్మార్ట్ డెసిషన్స్ క్విక్లీ. సో ఈ డేటా ఉంటుంది కదా, ఆ డేటాని యూజ్ చేసుకొని మనం ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు, అవన్నీ చూడొచ్చు అనమాట. నెక్స్ట్ హ్యాపీ కస్టమర్స్. ఫ్యాక్టరీస్ కెన్ మేక్ ప్రోడక్ట్స్ బేస్డ్ ఆన్ ఇదే సేమ్ ఆ గోల్స్ లో చెప్పింది మాక్సిమం ఇక్కడే ఉంది చూడండి. ఇంకా లెస్ వేస్ట్ యూజింగ్ రిసోర్సెస్ మోర్ వైజ్లీ హెల్ప్ రెడ్యూస్ పొల్యూషన్ అండ్ వేస్ట్. సో లెస్ వేస్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి పొల్యూషన్ తగ్గుతుంది, ఇంకా అంతా రిసోర్సెస్ మనం మంచిగా యూజ్ చేసుకుంటాము, వేస్టేజ్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీ క్వశ్చన్ ఐఓటీ అప్లికేషన్స్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ అని అడిగినప్పుడు, సో ఐఓటీ అప్లికేషన్స్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో ఏమున్నాయి అని అడిగినప్పుడు ఇక్కడ చూడండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఫ్యాక్టరీస్ లో వచ్చేసి చెక్స్ మెషిన్స్ వైల్ దే ఆర్ వర్కింగ్, ఫిక్సెస్ ప్రాబ్లమ్స్ బిఫోర్ మెషిన్స్ బ్రేక్, కంట్రోల్ ప్రోడక్ట్ క్వాలిటీ, ట్రాక్స్ రా మెటీరియల్ ఫినిష్డ్ గూడ్స్. సో ఏం చేస్తాయంటే ఇవి మెషిన్స్ ని చెక్ చేస్తూ ఉంటాయి అనమాట వర్క్ అయ్యేటప్పుడు. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఫిక్స్ చేస్తాయి అనమాట. ఇంకా ప్రోడక్ట్ క్వాలిటీ అనేది మనకు కంట్రోల్ అవుతుంది. ఇంకా ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. రా మెటీరియల్స్ కానీ ఏమన్నా గూడ్స్ అనేవి అయిపోయాయి, ఏమన్నా తెప్పియాలా అనేది ఈ ఐఓటీ అప్లికేషన్ మనం యూజ్ చేసుకొని ఇవన్నీ చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఫార్మింగ్ అగ్రికల్చర్ అంటే వాటర్స్ ప్లాంట్స్ ఓన్లీ వెన్ నీడెడ్. సో మనం ఐఓటీ అప్లికేషన్స్ యూజ్ చేసుకొని ప్లాంట్స్ కి మనం వాటర్ అనేది సప్లై చేస్తాం అనమాట ఎప్పుడైతే అవసరం ఉంటుందో. సో చెక్ సాయిల్ అండ్ వెదర్ కండిషన్స్. సో ఈ ఐఓటీ అప్లికేషన్స్ తో మనం సాయిల్ కానీ వెదర్ కండిషన్స్ కానీ చెక్ చేయొచ్చు అనమాట. ఇంకా ట్రాక్టర్స్ ని ట్రాక్ చేయొచ్చు, వేరే టూల్స్ ని, ఇంకా యానిమల్స్ ఫీడ్ ఎట్ రైట్ టైం. సో రైట్ టైంలో మనము యానిమల్స్ కి ఫీడ్ చేయొచ్చు అనమాట. సో కొన్ని ఐఓటీ అప్లికేషన్స్ ఉంటాయి, వాటితో మనం ఇవన్నీ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి హెల్త్ కేర్ అంటే హాస్పిటల్స్ లో ఈ ఐఓటీ అప్లికేషన్స్ యూజ్ ఏంటి అంటే వాచెస్ పేషెంట్స్ హెల్త్ ఫ్రమ్ ఫార్. సో అంటే మనం దూరం నుంచే కొన్ని సెన్సార్స్ అవి యూజ్ చేసుకొని మనం హార్ట్ రేట్ ని మెజర్ చేయొచ్చు. ఇంకా వేరియబుల్ డివైసెస్ లైక్ ఫిట్నెస్ బ్యాండ్స్, ఇంకా కీప్స్ ట్రాక్ ఆఫ్ మెడికల్ టూల్స్ అండ్ మెడిసిన్స్. సో ఇవి మెడికల్ టూల్స్ కానీ మెడిసిన్స్ కానీ ట్రాక్ చేయడము. ఇంకా సెన్స్ అలర్ట్ ఇఫ్ పేషెంట్స్ నీడ్ హెల్ప్, ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అలర్ట్స్ రావడం కానీ ఇవన్నీ చేస్తాయి అనమాట. ఇంకా నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ డెలివరీ, అందులో ఏంటంటే ట్రాక్స్ వెహికల్స్ యూజింగ్ జీపీఎస్ యూజ్ చేసుకొని మనం వెహికల్స్ ని ఎక్కడ ఉన్నాయి ఏంటి అని ట్రాక్ చేయొచ్చు. ఇంకా వాచెస్ హౌ డ్రైవర్స్ డ్రైవ్ అండ్ ఫ్యూయల్ యూస్. సో డ్రైవర్స్ అనేది వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తున్నారు, ఎలా ఉంది కండిషన్ ఏంటి, ఇంకా అందులో ఫ్యూయల్ ఎంత ఉంది అనేది మనం చూడొచ్చు. ఇంకా లైవ్ డెలివరీ లొకేషన్ అనేది చూపిస్తుంది. ఇంకా హెల్ప్స్ కంట్రోల్ ట్రాఫిక్ బెటర్. సో మనం ఈ ఐఓటీ అప్లికేషన్స్ వల్ల ట్రాఫిక్ అనేది మంచిగా కంట్రోల్ అవుతుంది. స్మార్ట్ హోమ్స్ లో వచ్చేసి లైట్స్ అనేవి ఫ్యాన్స్ కానీ టర్న్ ఆఫ్ అవుతూ ఉంటాయి అనమాట. టర్న్ ఆన్ అవుతూ ఉంటాయి అంటే మన మొబైల్లోనే మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మనం వాటిని ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇంకా సెక్యూరిటీ కెమెరాస్ కానీ అలారమ్స్ కానీ, ఇంకా స్మార్ట్ టీవీస్, ఫ్రిడ్జెస్, వాషింగ్ మెషిన్స్, ఇంకా వాయిస్ హెల్ప్స్ లైక్ ఎలెక్సా ఆర్ గూగుల్ మనకి హెల్ప్ చేస్తుంది కదా వాయిస్ అవి. సో ఇలా చాలా ఉంటాయన్నమాట అప్లికేషన్. ఎన్విరాన్మెంట్ లో వచ్చేసి ఎయిర్ వాటర్ క్వాలిటీని చెక్ చేయడము, ఇంకా ఫ్లడ్స్, ఫైర్ పొల్యూషన్ ఇలా ఉన్నప్పుడు అలర్ట్స్ ఇవ్వడం కానీ, ఇంకా వెదర్ చేంజెస్ ని వాచ్ చేయడం కానీ, ఇంకా ఫారెస్ట్ ని యానిమల్స్ ని ప్రొటెక్ట్ చేయడం కానీ, ఇలా ఎన్విరాన్మెంట్ లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి మనకు ఉంటాయి. సో నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఎనర్జీ. సో స్మార్ట్ మీటర్స్ అనేవి ఎంత యూసేజ్ ఉంది ఏంటి అని చెక్ చేయొచ్చు అనమాట. సో పవర్ లైన్స్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం చూడొచ్చు. ఇంకా ఎనర్జీని సేవ్ చేయొచ్చు అనమాట. సో అంటే అవి ఆటోమేటిక్ గా టర్న్ ఆఫ్ అవుతాయి. ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే అవి అనేవి మంచిగా వర్క్ అవుతాయి, అవసరం లేనప్పుడు టర్న్ ఆఫ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ స్ట్రీట్ లైట్స్ ని కంట్రోల్ చేయడము. షాప్స్ రీటైల్ అంటే షెల్ఫ్స్ లో ఐటమ్స్ ని ట్రాక్ చేయడము. ఇంకా గివ్స్ ఆఫర్స్ బేస్డ్ ఆన్ వాట్ పీపుల్ లైక్ అంటే మనం ఎక్కువ ఏది ఇష్టపడతామో వాటిలో ఆఫర్స్ పెట్టడము. ఇంకా ఫాస్ట్ బిల్లింగ్ వితౌట్ స్టాండింగ్ ఇన్ లైన్ అంటే లైన్ లో ఎక్కువ నిలబడకుండా ఫాస్ట్ గా బిల్లింగ్ అనేది జరిగిపోవడము. ఇంకా వాచెస్ హౌ పీపుల్ మూవ్ ఇన్ ది స్టోర్. సో స్టోర్ లో మనుషులు ఎలా వెళ్తున్నారు ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ ఏది ఇష్టపడుతున్నారు అవన్నీ మనము ట్రాక్ చేయొచ్చు అనమాట. సో ఈ ఐఓటీ అప్లికేషన్స్ అనేవి డిఫరెంట్ ఇండస్ట్రీలో మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. స్టూడెంట్స్ మీకు ఇట్లా క్వశ్చన్ లిస్ట్ సమ్ ఎక్స్ఏఎస్ యూస్డ్ ఇన్ ఐఓటీ అని అడిగినప్పుడు ఇక్కడ చూడండి. ఎక్స్ఏఎస్ అంటే ఏంటంటే ఎర్లీ కంపెనీస్ అనేవి క్లౌడ్ కంప్యూటింగ్ ని యూజ్ చేసుకున్నారనమాట. అంటే ఈ సాఫ్ట్వేర్ కానీ స్టోరేజ్ ఆన్లైన్ కానీ వాళ్ళకి ఆ సర్వీసెస్ కావాలనుకున్నప్పుడు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు కొత్త ఐడియా వచ్చింది ఏంటంటే ఎవ్రీథింగ్ యాజ్ ఎ సర్వీస్ ఎక్స్ఏఎస్. సో అంటే ఏంటంటే ఏదైనా సరే ఎనీథింగ్ కెన్ బి యూస్డ్ యాజ్ ఎ సర్వీస్. సో ఏదైనా సరే మనం ఒక సర్వీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ క్లౌడ్ అండ్ ఇంటర్నెట్. సో ఈ క్లౌడ్ అండ్ ఇంటర్నెట్ తో మనము ఈ సర్వీసెస్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎనీథింగ్ కెన్ బి యూస్డ్ యాజ్ ఎ సర్వీస్. సో కంపెనీస్ అనేవి ఎక్స్పెన్సివ్ గా ఇప్పుడు
డోంట్ నీడ్ టు బై ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్స్ కానీ హార్డ్వేర్స్ కానీ ఇలాంటివి వాళ్ళు కొనుక్కోవాల్సిన అవసరం లేదనమాట. సో దే కెన్ జస్ట్ పే అండ్ యూజ్ వాట్ దే నీడ్ త్రూ ద ఇంటర్నెట్. సో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పే చేసి తీసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనీ, టైం, స్పేస్ ఇవన్నీ సేవ్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్ఏఎస్ వచ్చేసి, ఎస్ఏఎస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్, అంటే సాఫ్ట్వేర్ ఆన్లైన్ అనమాట. యూజ్ సాఫ్ట్వేర్ ఆన్లైన్ లైక్ గూగుల్ యాప్స్ కానీ, ఎంఎస్ ఆఫీస్ 365 కానీ ఇలా అనమాట. నెక్స్ట్ పిఏఎస్ఎస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అనమాట. సో బిల్డ్ అండ్ టెస్ట్ యాప్స్ ఆన్లైన్, సో ఏడబ్ల్యూఎస్ కానీ ఇలా ఉంటాయన్నమాట కొన్ని. సో నెక్స్ట్ ఐఏఎస్ఎస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ అనమాట. గెట్ వర్చువల్ మిషన్స్ అండ్ స్టోరేజ్ లైక్ అష్యూర్ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ. సో మనము స్టోరేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇవి తీసుకుంటాం కదా, గూగుల్ క్లౌడ్ కానీ ఇవి యూస్ చేసుకుంటాం కదా. నెక్స్ట్ డిఆర్ఏఎస్ అంటే డిజాస్టర్ రికవరీ యాజ్ అ సర్వీస్ అనమాట. సో ఇప్పుడు ఏమన్నా సిస్టమ్ ఫెయిల్ అయితే మనకి డేటా అంతా పోతుంది కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే మనము మొత్తం డేటాని బ్యాకప్ చేసుకోవచ్చు, బ్యాకప్ చేసుకొని రీస్టోర్ చేసుకోవచ్చు అనమాట డేటా. సో ఏమన్నా ఫెయిల్ అయినా కానీ మనకి మన డేటా ఎక్కడికి పోదు. నెక్స్ట్ సిఏఎస్ అంటే కమ్యూనికేషన్ యాజ్ సర్వీస్, అంటే ఆన్లైన్ వీడియో కాల్స్ కానీ, చాట్ కానీ అండ్ మెసేజెస్ కానీ. నెక్స్ట్ ఎన్ఏఎస్ అంటే నెట్వర్క్ యాజ్ సర్వీస్ అనమాట. సో నెట్వర్క్ సర్వీసెస్ ఏవైతే మనం ఇంటర్నెట్లో యూస్ చేసుకుంటాం కదా అవే. సో డిబిఏఎస్ అంటే డేటాబేస్ యాజ్ అ సర్వీస్, అంటే ఆన్లైన్ డేటాబేసెస్. ఇంకా డెస్క్టాప్ యాజ్ అ సర్వీస్, డిఏఎస్ అంటే యాక్సెస్ డెస్క్టాప్స్ అండ్ డేటా ఫ్రమ్ ఎనీవేర్. సో మనము ఈ డెస్క్టాప్స్ని కానీ డేటా కానీ మనం ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు. సో స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న మెయిన్ హెడ్డింగ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఐఓటీ అండ్ బిజినెస్ అండ్ సొసైటీ అని అడిగినప్పుడు, ఐఓటీ యొక్క ఇంపాక్ట్ బిజినెస్ మీద ఎలా ఉంటుంది. సో టైం అనేది సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. సో ఐఓటీ అనేది కంపెనీస్ కి హెల్ప్ చేస్తుంది అనమాట, వర్క్ అనేది ఫాస్ట్ గా జరిగేలాగా. ఇంకా ఫేవర్ రిసోర్సెస్ అంటే రిసోర్సెస్ అనేవి తక్కువ యూజ్ చేసుకునేలాగా. నెక్స్ట్ బెటర్ మానిటరింగ్, సో బిజినెసెస్ కెన్ చెక్ మెషిన్స్ అండ్ ప్రోడక్ట్ ఇన్ రియల్ టైమ్. సో రియల్ టైంలో మనము మెషిన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి, సో దాని యొక్క క్వాలిటీ ఏంటి మొత్తం మనం మంచిగా చెక్ చేయొచ్చు అనమాట. సో ఫేవర్ బ్రేక్ డౌన్స్ అంటే మెషిన్స్ విత్ సెన్సార్స్ కెన్ షో ప్రాబ్లమ్స్ ఎర్లీలీ బిఫోర్ దే వర్క్ స్టాప్ వర్కింగ్. అంటే నేను ముందే చెప్పాను కదా, సో సెన్సార్స్ అనేవి మెషిన్స్ లో ఉంటాయి. సో అవి ఇండికేట్ చేస్తాయి అనమాట మెషిన్ వర్కింగ్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఏదన్నా ఎమర్జెన్సీగా ఉంటే మనం చూసుకొని ఆ మెషిన్స్ ని చెక్ చేసి మంచిగా రిపేర్ చేయొచ్చు అనమాట. ఇంకా ఏంటి స్మార్ట్ డెసిషన్స్ అనమాట. సో కంపెనీస్ అనేది డేటా వస్తుంది, ఐఓటీ నుంచి డేటా వస్తుంది. ఈ డేటాని యూజ్ చేసుకొని వాళ్ళు మంచిగా ప్లాన్స్ చేసుకోవచ్చు అనమాట, ఇంప్లిమెంట్ చేయొచ్చు, బెటర్ వర్షన్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఇంకా హ్యాపీయర్ కస్టమర్స్. సో ఈ ఐఓటీ అనేది కంపెనీస్ కి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట, మంచి సర్వీస్ ని ప్రొవైడ్ చేయడానికి, ఇంకా ఆఫర్స్ ని ప్రొవైడ్ చేయడానికి. సో కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉంటారు దీనివల్ల. ఇంపాక్ట్ ఆఫ్ ఐఓటీ ఆన్ సొసైటీ. సో సొసైటీలో ఐఓటీ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. స్మార్ట్ హోమ్స్ అనమాట, లైట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఏసీస్ కానీ, సెక్యూరిటీ ఇదంతా మనం మన ఫోన్ ని యూజ్ చేసుకొని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ బెటర్ హెల్త్. సో స్మార్ట్ వాచెస్ ఇంకా హెల్త్ డివైసెస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇవన్నీ ట్రాక్ చేస్తాయి, హార్ట్ రేట్ ఎంత ఉంది, స్టెప్స్ ఎన్ని మనం నడిచాము, ఎన్ని స్టెప్స్ అని చూడొచ్చు, ప్లస్ మనం ఎంతవరకు నిద్రపోయాము అవన్నీ మనం చేసుకోవచ్చు అనమాట. సో బెటర్ హెల్త్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటి సేఫర్ సిటీస్. సో ఐఓటీ అనేది సేఫ్ గా మానిటర్ చేస్తుంది అనమాట. అంటే ఏంటంటే సీసీటీవీస్ కానీ, ట్రాఫిక్ లైట్స్ కానీ, ఇంకా పొల్యూషన్ మానిటరింగ్ అని ఇవన్నీ చేస్తుంది. సో మనకి సిటీస్ అనేవి సేఫర్ గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటి లెస్ పొల్యూషన్. అంటే ఐఓటీ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, వేస్టేజ్ కానీ ఇవన్నీ రెడ్యూస్ చేయొచ్చు అనమాట. సో ఐఓటీ అనేది మనకి నెంబర్ ఆఫ్ అడ్వాంటేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ మోర్ జాబ్స్ ఇన్ టెక్. ఈ టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మనకి కొత్త కొత్త జాబ్స్ అనేవి వస్తున్నాయి అనమాట. లైక్ ఐఓటీ డివైస్ సెటప్ కానీ, డేటా హ్యాండ్లింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ, ఇలా నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మనకు వస్తున్నాయి. సో లాస్ట్ లో కంక్లూజన్ ఏంటంటే ఈ ఐఓటీ అనేది మన వరల్డ్ ని చేంజింగ్ చేస్తుంది, ఇంకా లైఫ్ అనేది ఈజియర్ గా చేస్తుంది, ఇంకా బిజినెసెస్ ని గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, ఇంకా సిటీస్ ని స్మార్టర్ గా చేస్తుంది. సో ఈ ఐఓటీ అనేది మన యొక్క ఫ్యూచర్ అనేది మంచిగా కనెక్టెడ్, ఇంకా మోర్ ఇంటెలిజెంట్ గా మారుతుంది. సో స్టూడెంట్స్ ఒకసారి అక్కడ ఉన్న మ్యాటర్ చదవండి, ఓకేనా. ఒకవేళ మీకు ఇట్లా క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఐఓటీ ఎనేబులింగ్ టెక్నాలజీస్ అని అడిగినప్పుడు, ఫస్ట్ వచ్చేసి సెన్సార్స్ అండ్ యాక్యుయేటర్స్ అనమాట. సో సెన్సార్స్ అనేవి ఏం చేస్తాయి, మనకి డిటెక్ట్ చేస్తాయి అనమాట. అంటే టెంపరేచర్ చేంజ్ అయిందా, లైట్, మోషన్ ఇవన్నీ ఏమైనా చేంజ్ అయినప్పుడు మనకి డిటెక్ట్ చేస్తుంది అనమాట సెన్సార్స్. ఈ యాక్యుయేటర్స్ అనేవి ఏం పర్ఫామ్ చేస్తాయంటే యాక్షన్ పర్ఫామ్ చేస్తాయి అనమాట. ఎలాంటి యాక్షన్స్, లైక్ లైట్ ని టర్న్ ఆన్ చేయడం కానీ, లేకపోతే డోర్ ఓపెన్ చేయడం కానీ బేస్డ్ ఆన్ డేటా మీద. నెక్స్ట్ వచ్చేసి కనెక్టివిటీ అనమాట. సో ఇందులో ఏంటంటే మనకి డివైసెస్ ఉంటాయి కదా, అవన్నీ టాక్ టు ఈచ్ అదర్ అండ్ షేర్ డేటా, అంటే డేటాని షేర్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. సో ఇవేంటి యూజెస్ వైఫై కానీ, బ్లూటూత్ కానీ, జిగ్బీ కానీ,
లో ఆర్ఏ వ్యాన్ కానీ అండ్ 5G అనేవి ఇవన్నీ డివైజెస్ కి కనెక్ట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఏంటి క్లౌడ్ కంప్యూటింగ్ స్టోర్స్ డేటా అండ్ రన్ ప్రోగ్రామ్స్ ఆన్ ది ఇంటర్నెట్ ఇన్స్టెడ్ ఆఫ్ ది డివైస్. సో డివైస్ లో కాకుండా మనకి ఏమవుతుందంటే డేటా అనేది క్లౌడ్ లో స్టోర్ అవుతుంది, ఇంకా ప్రోగ్రామ్స్ అనేవి అందులో రన్ అవుతాయి అనమాట. సో హెల్ప్స్ మేనేజ్ అండ్ యాక్సెస్ డేటా రిమోట్లీ. సో ఏమవుతుందంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లో మనము డేటాని మేనేజ్ చేయొచ్చు అనమాట. రిమోట్ గా మనం ఎక్కడున్నా సరే డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు, మేనేజ్ చేయొచ్చు. డేటా అనలిటిక్స్ అనలైజ్ ద డేటా టు ఫైండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్యాటర్న్స్. సో డేటాని అనలైజ్ చేసి మనం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని చూడొచ్చు అనమాట. ఇంకా హెల్ప్స్ బిజినెస్ మేక్ బెటర్ డెసిషన్. సో బిజినెస్ కి హెల్ప్ అవుతుంది అనమాట బెటర్ డెసిషన్ ని తీసుకోవడానికి. నెక్స్ట్ ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే ప్రాసెస్ డేటా క్లోజర్ టు డివైస్, రెడ్యూసింగ్ డిలే అండ్ సేవింగ్ ఇంటర్నెట్ డేటా. సో ఇప్పుడు మనం డివైస్ లోనే మనం డేటాని ప్రాసెస్ చేయొచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంటర్నెట్ డేటా సేవ్ అవుతుంది, ఇంకా డిలే కూడా మనకి రెడ్యూస్ అయిపోతుంది. మేక్స్ డివైజెస్ రెస్పాండ్ ఫాస్టర్. సో దీనివల్ల ఏమవుతుంది మనకి డివైజెస్ అనేవి ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతాయి అనమాట ఈ ఎడ్జ్ కంప్యూటింగ్ వల్ల. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్. సో ఏఐ అండ్ ఎంఎల్ అనేవి డివైజెస్ కి హెల్ప్ అవుతాయి అనమాట. ఎలా హెల్ప్ అవుతాయి? లెర్న్ ఫ్రమ్ డేటా అండ్ మేక్ డెసిషన్స్ ఆన్ దేర్ ఓన్. సో డేటాని తీసుకొని అది మంచిగా డెసిషన్స్ అనేవి తీసుకుంటాయి అనమాట. సో నెక్స్ట్ హెల్ప్స్ ఆటోమేట్ టాస్క్ అండ్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్. సో మనకి టాస్క్ ఇవి పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ద్వారా. నెక్స్ట్ ఏంటి బ్లాక్ చైన్ అనమాట. కీప్స్ డేటా సేఫ్ అండ్ హార్డ్ టు చేంజ్. సో ఏమవుతుంది ఈ బ్లాక్ చైన్ లో మనము డేటా అనేది సేఫ్ గా ఉంటుంది అనమాట. సో మనం దాన్ని చేంజ్ చేయకుండా మంచిగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూస్ఫుల్ ఫర్ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేయడం కానీ మనము సెక్యూరిటీ అనేది మంచిగా మెయింటైన్ అయి ఉంటుంది ఈ ఐఓటీ ఎనేబుల్ టెక్నాలజీస్ లో. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ ప్రొటెక్ట్స్ ఐఓటీ డివైసెస్ అండ్ డేటా ఫ్రమ్ హ్యాకర్స్. హ్యాకర్స్ నుంచి మన యొక్క డేటా అనేది ప్రొటెక్ట్ అవుతుంది అనమాట. యూజెస్ మెథడ్స్ లైక్ పాస్వర్డ్స్ అండ్ ఎన్క్రిప్షన్ టు కీప్ డేటా సేఫ్. ఈ పాస్వర్డ్స్ కానీ ఈ ఎన్క్రిప్షన్ కానీ ఇదంతా మన డేటా అనేది సేఫ్ గా ఉంచుతుంది. సో మెయిన్ హెడ్డింగ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ మీకు క్వశ్చన్ రోల్ ఆఫ్ క్లౌడ్ ఇన్ ఐఓటీ. క్లౌడ్ యొక్క రోల్ ఐఓటీలో ఎలా ఉంటుంది? సో క్లౌడ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో. సో ఐఓటీ డివైజెస్ అనేవి క్రియేట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో ఐఓటీ డివైజెస్ మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ క్లౌడ్ ఏం చేస్తుందంటే ఆ డేటాని స్టోర్ చేసుకోవడం కానీ మేనేజ్ చేయడం కానీ అండ్ యూజ్ ఇట్ దీస్ డేటా ఇన్ ఎ స్మార్ట్ అండ్ ఎఫిషియెంట్ వే. సో ఈ డేటాని మనం స్మార్ట్ గా ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్ కనెక్ట్స్ ఆల్ ద డివైజెస్ అండ్ సిస్టమ్స్ మేకింగ్ ఐఓటీ వర్క్ స్మూత్లీ. సో ఇందులో మనకి ఏమవుతుందంటే డివైజెస్ సిస్టమ్స్ అన్ని మంచిగా కనెక్ట్ అవుతాయి అనమాట. ఇంకా ఐఓటీ వర్క్ అనేది చాలా స్మూత్ గా జరుగుతుంది. డేటా స్టోరేజ్ అండ్ మేనేజ్మెంట్. ద క్లౌడ్ స్టోర్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా సెండ్ ఫ్రమ్ ది ఐఓటీ. ఐఓటీ డివైజెస్ నుంచి డేటా ఉంటుంది కదా, ఆ డేటా అంతా ఈ క్లౌడ్ అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట. చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది ఇది. సో ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ సెంట్రల్ ప్లేస్ ఫర్ కలెక్టింగ్ అండ్ ఆర్గనైజింగ్ డేటా. సో ఇది క్లౌడ్ ఉంది కదా, ఈ క్లౌడ్ అనేది ఒక సెంట్రల్ ప్లేస్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. సో ఇందులో మనకి డేటా అనేది కలెక్ట్ అవుతుంది, ఇంకా ఆర్గనైజ్ చేస్తుంది మంచిగా. ఇట్ రిమూవ్స్ ద నీడ్ ఫర్ లోకల్ స్టోరేజ్ ఇన్ డివైజెస్. సో మనం క్లౌడ్ లో స్టోర్ చేసుకోవడం వల్ల మన యొక్క డివైజెస్ అనేవి మంచిగా ఉంటాయి అనమాట, ఎక్కువ స్టోరేజ్ లేకుండా. నెక్స్ట్ డేటా ప్రాసెసింగ్ అండ్ అనలిటిక్స్. సో ద క్లౌడ్ ప్రాసెస్ లార్జ్ డేటా క్విక్లీ అండ్ ఎఫిషియెంట్లీ. సో క్లౌడ్ అనేది లార్జ్ డేటాని మంచిగా క్విక్ గా ప్రాసెస్ చేస్తుంది అనమాట. సో ఇది అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఎంఎల్ ఇవన్నీ యూజ్ చేసుకొని యూస్ఫుల్ ప్యాటర్న్స్ ని ఫైండ్ చేస్తుంది. సో ఇవనేవి రియల్ టైమ్ డేటా అనాలిసిస్ చేయడం కానీ ఇంకా ఫాస్ట్ డెసిషన్ మేకింగ్ అనేది చేస్తుంది అనమాట. నెక్స్ట్ డివైస్ మేనేజ్మెంట్ అండ్ కనెక్టివిటీ. ఇట్ అలోస్ న్యూ డివైజెస్ టు కనెక్ట్ సేఫ్లీ టు ది నెట్వర్క్. సో ఇందులో ఏమవుతుందంటే కొత్త డివైజెస్ ఉంటాయి కదా, అవన్నీ సేఫ్ గా నెట్వర్క్ లో కనెక్ట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. యూజర్స్ కెన్ మానిటర్ అండ్ కంట్రోల్ డివైజెస్ ఫ్రమ్ ఎనీవేర్ యూజింగ్ ది ఇంటర్నెట్. సో యూజర్స్ అనే వాళ్ళు ఆ డివైజెస్ ని ఎక్కడున్నా సరే వాళ్ళు రిమోట్ ఏరియాస్ లో ఎక్కడున్నా ఇంటర్నెట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు అనమాట. సపోర్ట్స్ ఆటోమేటిక్ అప్డేట్స్ ఫర్ సాఫ్ట్వేర్ అండ్ ఫ్రిమ్వేర్. సో ఏంటి ఆటోమేటిక్ గా అప్డేట్స్ అనేవి చేస్తుంది అనమాట, సాఫ్ట్వేర్ కానీ ఫ్రిమ్వేర్ కానీ. ఇంకా ఏంటి హెల్ప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్ వర్క్ టుగెదర్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్ అనేవి మంచిగా వర్క్ అయ్యేలాగా చేస్తుంది. అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ అంటే ప్రొవైడ్స్ టూల్స్ టు క్రియేట్ అండ్ రన్ ఐఓటీ అప్లికేషన్. సో మనకి టూల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఇంకా క్రియేట్ చేయడానికి ఐఓటీ అప్లికేషన్స్ కి రన్ చేయడానికి. ఇంకా అప్లికేషన్స్ కెన్ ఈజీలీ గ్రో టు సపోర్ట్ మోర్ డివైజెస్ ఆర్ యూజర్స్. సో ఈ అప్లికేషన్స్ అనేవి మంచిగా సపోర్ట్ చేస్తాయి అనమాట డివైజెస్ కానీ యూజర్స్ కానీ విత్ అదర్ క్లౌడ్ సర్వీసెస్ లైక్ డేటాబేస్ ఆర్ బిజినెస్ యాప్స్. సో ఈ ఐఓటీ సిస్టమ్స్ అనేవి వేరే క్లౌడ్ సర్వీసెస్ ఉంటాయి కదా, డేటాబేసెస్ కానీ బిజినెస్ యాప్స్ కానీ వాటికి మంచిగా కనెక్ట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సెక్యూరిటీ ఆఫర్స్ స్ట్రాంగ్ సెక్యూరిటీ లైక్ ఎన్క్రిప్షన్ అండ్ యూజర్ అథెంటికేషన్. సో మనకు ఒక స్ట్రాంగ్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. హెల్ప్స్ ప్రొటెక్ట్ డేటా అండ్ డివైజెస్ ఫ్రమ్ హ్యాకర్ ఆర్ సైబర్ థ్రెడ్స్. సో మనకి డేటా అనేది హ్యాక్ అవ్వకుండా డివైజెస్ నుంచి మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇంకా సపోర్ట్స్ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ మానిటరింగ్ ఫర్ సేఫ్టీ.
సో రెగ్యులర్ అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట. మన యొక్క అంత డేటా మంచిగా మానిటర్ చేస్తుంటుందన్నమాట సేఫ్‌గా.